మా నమస్తే, మీ పేరేంటి? నా పేరు మండవ లక్ష్మి అండి. మా ఇంటి పేరు మండవ, కానీ తెలుగుదేశం లక్ష్మి అనేది అందరికి తెలుస్తుంది. ఐడెంటిఫికేషన్ కావాలంటే తెలుగుదేశం లక్ష్మి అంటారు. మాది గోపాలగూడెం అండి. ఏంటమ్మా మీ సమస్య ఏంటి? మీడియాను ఆశ్రయించాల్సిన అవసరం ఒక కార్యకర్తగా ఎందుకు వచ్చింది మీకు? మేము 85 నుంచి కూడా సీనియర్ కార్యకర్తలు అమ్మ. ఆ రోజు ఫస్ట్ టైం నా దమనగడ్డలో ఒక్కపట్ల రాంప్రసాద్ గారిని టీడీపీ తరఫున పోటీ చేస్తే ఆయనకి వేసాను. తర్వాత ఇక్కడ బోస్ గారని, మూల్పూర్ బాలకృష్ణ గారని, ఇట్లా అందరూ టీడీపీ వాళ్ళకి వేసుకుంటూ వచ్చామండి. మొన్న 19 ఎలక్షన్కి వంశీ వైసీపీకి వెళ్ళిపోయిన తర్వాత మాకు అసలు ఎవరూ లేరు, క్లీన్ స్విప్ అయిపోయింది, ఇక్కడ తెలుగుదేశం లేదని అతను అనే టైంలో జాస్తి వెంకటేశ్వర గారిని అతను మండల పార్టీ బాధ్యతలు తీసుకుని ప్రతి గ్రామంలోని గ్రామ కమిటీలు వేసి, జిల్లా కమిటీలు అన్నీ వేసి బాబు గారి సపోర్ట్తోని అతను నిలబడ్డాడు. అతను మేమంతా నిలబడి పార్టీని మళ్ళీ బిల్డప్ చేసుకున్నాం. ఆ రోజు అతను కారు కట్టిన జెండా ఇవాళ వరకు తీలా. మేము అతను కారు దెక్కోకుండా ఈ రోజు కూడా గ్రామాల్లో ఏ చిన్న కార్యక్రమం వచ్చినా, ఏ చిన్న అభ్యంతరాలు వచ్చినా, ఎవరికి ఏ కష్టం వచ్చినా వెళ్తున్నాం. పార్టీ కార్యక్రమాలు ఇవాళకి మేము చేస్తానే ఉన్నాం. మధ్యలో బాబు గారు వెంకట్రావు గారిని తీసుకొచ్చారు. అతను బాబు గారు ఎవరు పొలం నిలబెడితే వాళ్ళకే చేయటం అనేది తెలుగుదేశం కార్యకర్తగా మా ధర్మం. ఎవరికి అప్పు చెప్పినా వాళ్ళకే చేసాం. వాళ్ళు కూడా అతనికే చేసాం. గ్రామ కమిటీల్లో, మళ్ళీ మండల కమిటీల్లో కానీ గ్రామాల్లో మహిళలను కమిటీలాగా చేసి మళ్ళీ మేము గ్రామాల్లో తిరిగి రాత్రి 1 గంట ఆ టైంలో కూడా తిరిగి ప్రతి ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టి గెలిపించాము. అందరిని అతను గెలిపించాం బాగా వచ్చేది మెజార్టీతో. మరి ఎందుకు అతనికి మా మీద ద్వేషమో తెలీదు. నేను ఒక సమన్వయ కమిటీ సభ్యురాలని. నేను గ్రామ కమిటీ నుంచి బూత్ కన్వీనర్ కానీ చేసుకుంటూ వచ్చానమ్మా. మండల కమిటీ చేసా, జిల్లా కమిటీలు చేసా, 3 times జిల్లా కమిటీ చేసా. ఇప్పుడు ఒక సమన్వయ కమిటీ సభ్యురాలని. అయినా సరే అతనికి మా వాల్యూ ఏంటో తెలీదు, మా పదవుకున్న విలువ ఏంటో కూడా అతనికి తెలీదు. మమ్మల్ని కార్యక్రమాలకి దేనికి పిలవట్లేదు. ఎందుకు పిలవట్లేదా అని మేము అది తీసుకుంటే 19లో అతనికి మేము చేయలేదంట. 2019లో అతను వైసీపీకి పోటీ చేస్తే మేమెందుకు అతనికి పనిచేయాలి? మా పార్టీకి ఎవరిని నిలబెడితే వాళ్ళకే పని చేసుకుంటాం. అతను పిచ్చోడో ఎచ్చోడో ఎవరికైనా పార్టీ బాబు గారు ఎవరు సీట్ ఇస్తే వాళ్ళకే కదా మేము చేయాల్సింది. ఆ కక్ష కడుపులో పెట్టుకుని ఇవాళ మమ్మల్ని అవాయిడ్ చేసి అప్పుడు మీరు చేయలేదు, ఇప్పుడు చేయబట్టే కదా ఆయన ఎమ్మెల్యేగా నిలబడ్డారు. మేము కూడా అదే అంటున్నాం. ఆ రోజు మా పార్టీ కాదు కాబట్టి చేయలేదు, ఇవాళ మా పార్టీకి వచ్చారు కాబట్టి మేము అత్యధిక మెజార్టీ గెలిపించుకుంటామని ఆ రోజు చెప్పాం కూడా. ఆయనకు వచ్చినాడు, మిమ్మల్ని గెలిపించుకుని మిమ్మల్ని బైక్ తీసుకెళ్లే బాధ్యత మాదని చెప్పి మేము అతనికి హామీ ఇచ్చాం. ఆ రోజే హ్యాపీగానే ఉన్నారు. మా తర్వాత మా మీద ఎందుకు ద్వేషం వచ్చింది? ఆ రోజు ఎవరైతే వైసీపీలో ఉన్నారో, ఇతను వచ్చే ముందు కూడా వైసీపీలో ఎవరైతే ఉన్నారో గ్రామ మండల పరిషత్ ఎన్నికలకు కానీ, గ్రామ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు కానీ నామినేషన్ వేసిన వాళ్ళని విత్డ్రా చేసిన వాళ్ళందరినీ వాళ్ళని స్టేజ్ మీద కూర్చోబెట్టుకున్నారు. వాళ్ళకే పదవులు ఇచ్చాడు. మరి మేమేం పాపం చేసుకున్నామో తెలుగుదేశంలో ఉండి మరి మాకు అర్థం కావట్లేదు. అసలు వైసీపీలో ఉన్న కార్యకర్తల్ని తీసుకొచ్చుకొని ఇప్పుడు టీడీపీకి మారారు కాబట్టి ఇప్పుడు ఆ కార్యకర్తల్ని ఈయన పక్కన పెట్టుకున్నారు అంటారు. వాళ్ళకే పదవులు ఇచ్చారు, వాళ్ళదే మెయింటెనెన్స్, వాళ్ళదే మాటే వేతం అతనికి. మమ్మల్ని ఎవరిని దేనికి ఏ కార్యక్రమానికి పిలవట్లేదు. మీ పదవులు ఉన్నాయమ్మా? అలాగే ఉన్నాయో లేవో కూడా మాకు తెలియదు. కొత్త కమిటీలు వేసుకున్నారు. గ్రామ కమిటీలు వేసుకునేటప్పుడు ఆ గ్రామంలో సీనియర్ని నన్ను పిలవాలి కదా, పిలవలేదు. మండల కమిటీలు వేసుకునేటప్పుడు పిలవలే, దేనికి పిలవాల. కమిటీలు అయితే ఫామ్ చేసేసుకున్నారు వాళ్ళు. జరిగింది. ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు మీరు? మేము నా ఫస్ట్ ఓటు తెలుగుదేశం, నా చివరి ఓటు కూడా తెలుగుదేశానికి వేయాలని నేను కోరుకుంటున్నా. బాబు గారికి నాకు ఒక బాండింగ్ ఉంది. ఎయిర్పోర్ట్లో బాబు గారు వస్తున్నారంటే గన్నవరం నుంచి మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళేవాళ్ళం. అక్కడ ఏ ఆఫీసర్ ఉన్నా ఆ రోజు మన జిల్లా అధ్యక్షుడు ఉమా గారు నవ్వేవారు. వాళ్ళు లోపలికి రాకపోతే ఫ్లైట్ ల్యాండ్ అవ్వదు, బాబు గారు ఫ్లైట్ వాళ్ళని రానివ్వండి అని చెప్పి. అంత బాండింగ్ ఉంది మాకు. ఇప్పుడైనా ఎక్కడ కనపడినా బాబు గారు బాగున్నామమ్మా అనే పిలిచే అంత ఐడెంటిఫికేషన్ మేము. అలాంటిది మరి మాకేమో పార్టీ మీద ప్రేమ. ఎవరు వచ్చి నిలబెట్టినా పార్టీకే చేస్తాం. ఇది ఎందుకు ఇలా జరుగుతుందో దీని మీద బాబు గారు, లోకేష్ గారు శ్రద్ధ తీసుకుని మాకు జరిగే అన్యాయాన్ని ఒకసారి కూలంకషంగా పరిశీలించి మాతో సర్వీస్ చేయించుకుంటారని మేము కోరుకుంటున్నాం. ఇంకా మీరు డైరెక్ట్గా ఎమ్మెల్యే గారితోనే కూర్చొని ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేశాను అన్నారు. అప్పుడు ఎలా వచ్చింది ఆయన నుంచి సమాధానం? అసలు ఆయన మమ్మల్ని ఎప్పుడు పిలవలేదమ్మా. ఆయన గెలిచినాక మమ్మల్ని పిలవటం కానీ మమ్మల్ని పలకరించడం కానీ చేయలేదమ్మా. చేయలేదు అసలు. ఇప్పుడు కూడా మమ్మల్ని పిలవటం కానీ, మేము పక్కగా వెళ్తున్నా విష్ చేయటం కానీ అలాంటివి ఏం చేయరమ్మా ఆయన అసలు. మేమే సిగ్గుపడి పక్కకి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే అంత సీనియర్లు కాబట్టి స్థానిక ఎమ్మెల్యే ఎంత కష్టపడ్డారు, వీళ్ళని పలకరించలేదు, అందరూ చిన్న చూపు చూస్తున్నట్టు అనిపించి మేమే పక్కకి వెళ్ళిపోతున్నాం. అసలు జాలి పడుతున్నారు మమ్మల్ని చూసి జనం.
పార్టీ లేని సమయంలో నిలబడి మరి ఆ రోజు పార్టీ ఆఫీస్ మీద దాడి నాడు ప్రతిపక్షంలో ఉన్నాళ్ళు ఆ రోజు అధికార పక్షంలో వచ్చి మా మీద దాడి చేస్తే నాకు షోల్డర్ బ్రేక్ ఇరిగిపోయింది, ఈ అప్పర్ లిప్ పగిలిపోయి రెండు పళ్ళు ఇరిగిపోయింది. నేను అసలు అన్కాన్షియస్, నేను అంతా చనిపోయానని అనుకున్నారంట. భగవంతుడు దయో మరి మా కార్యకర్తలు ఆక్రందంలో ఆ రోజు నన్ను బతికించినవి. మరి ఇవాళ కూడా మమ్మల్ని పట్టించుకున్నాళ్ళు లేరు. ఆ రోజు నీకు ఇలా జరిగింది కదా అని అడిగినాళ్ళు లేరు. మరి ఆయన అమ్మటి వచ్చిన వాళ్ళకి ఎవరికో దెబ్బలు తగిలినాయి అని, ఎవరో ఇంటి మీద దాడి చేశారని అయ్యే చెప్తారు. కానీ ఎక్కడికైనా ఆ రోజు లక్ష్మక్కకి దెబ్బ తగిలిందని కానీ, లక్ష్మక్క పార్టీ కోసం ఇన్నాళ్ళు కష్టపడిందని కానీ ఆయన నోటమ్మటి వినలా మేము ఇంతవరకు. మరి ఈ సమస్యని బాబు గారి దృష్టికి ఎప్పుడైనా తీసుకెళ్లే ప్రయత్నం చేశారమ్మా? తీసుకెళ్ళాము, పరిశీలిస్తాను, మా దృష్టిలో ఉంది, పరిశీలిస్తానని చెప్పారు. మాకు ఇంకా క్షణం కష్టంగా అనిపిస్తుంది. బాబు గారు తొందరగా పరిశీలించాలి, మాకు దారి చూపించాలని మేము కోరుకుంటున్నాం.